హలో, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ తారు. ఈరోజు జొన్న అటుకులతోటి బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికి కావలసిన పదార్థాలు జొన్న అటుకులు, పాలు, కండెన్స్ మిల్క్, పచ్చి కొబ్బరి, ఇలైచీ పౌడర్, కుంకుమ పువ్వు, బాదాం. జొన్న అటుకులు ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్ లో జొన్న అటుకులు చాలా ఈజీగా దొరుకుతాయి. రైస్ అటుకుల కంటే జొన్న అటుకుల్ని పిల్లలకి ఇచ్చేది కొంచెం హెల్దీ వర్షన్ గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మొదట కుంకుమ పువ్వులు పాలు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జొన్న అటుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1.5 కప్ పాలు కాచి చల్లార్చుకున్న పాలు పోయాలి. ఇప్పుడు దీనిలో 1/4 కప్ కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. ఈ కండెన్స్ మిల్క్ ప్లేస్ లో మీరు కావాలంటే షుగర్ లేకపోతే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 1/4 కప్ పచ్చి కొబ్బరిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్క పదార్థాన్ని కలుపుకుంటూ 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తూ ఉంటే పదార్థానికి చాలా రుచి వస్తుంది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు ఊరబెట్టుకున్న పాలు పోసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు అరోమా కోసం, కలర్ కోసం వేసుకుంటున్నాము. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇక్కడ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్ చేసిన బాదం, జీడిపప్పు వేస్తున్నాను. అంతే, బర్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. చూసారుగా, మనం ఇంట్లోనే పిల్లలకి ఎంత ఈజీగా హెల్దీ స్వీట్ ని తయారు చేసి పెట్టవచ్చు. మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.